హాయ్, హలో, అందరికీ నమస్తే. నా పేరు సీన వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, మనకు 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడి 1950 జనవరి 26న రాజ్యాంగం అమలైంది. ఆ రోజు నుంచి మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా నిరక్షరాస్యత, పేదరికం, వివక్ష, అంటరానితనం, అణిచివేతలు, ఇటువంటి అనేక రుగ్మతలు ఈ దేశంలో విలయతాండవం చేస్తున్న రోజులవి. అయితే ఈ చారిత్రాత్మక అసమానతలను తొలగించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి ఆణిముత్యం లాంటి మహాద్భుతమైన ఒక రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. అదే భారత రాజ్యాంగం. అయితే ఈ అణచివేతలు, అసమానతలు దూరం చేయాలని ఒక దూరదృష్టితో, ఒక కఠోరమైన దీక్షతో అంబేద్కర్ గారు అహోరాత్రులు కష్టపడి ఆ రాజ్యాంగం తెస్తే నేటి పాలకులు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయటంలో విఫలం చెందారు. కారణం స్వార్థ రాజకీయాలు, కుల వివక్ష. ఈనాటికి కూడా అంటరానితనం అలాగే ఉంది, పేదరికం అలాగే ఉంది, వివక్షత అలాగే ఉంది. రాజ్యాంగంలో అమలుపరిచిన అనేక అంశాలు ఇప్పటికీ అమలు కావటం లేదు. బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఇంతవరకు కూడా రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి హక్కులు మనకు అమలు కావటం లేదు. దీనికి కారకులు కూడా పాలకులే. మిత్రులారా, రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసింది పేద బడుగు బలహీన వర్గాలు అణచివేతకు గురి కాకూడదు, వారు ఆత్మ గౌరవంతో బతకాలని ఏకైక లక్ష్యంతో ఆయన రాజ్యాంగాన్ని రాశాడు తప్ప ఆయన దళితులని, తన సామాజిక వర్గానికి మాత్రమే మేలు చేసుకునే ఆలోచన ఆయనకి లేనే లేదు లేదు లేదు. ఈ భారతదేశంలో అప్పటికే 70 కోట్ల 80 కోట్ల జనాభా ఉన్న టైంలో అందరికీ న్యాయం చేయాలని, బలహీన వర్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ఆయన రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచాడు. ముఖ్యంగా దళితులకు రిజర్వేషన్లు అమలు చేయడంలో పూర్తి చేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. మిత్రులారా, ఏమన్నాడంటే, ఈ దేశంలో బీసీలు అత్యధిక శాతం జనాభా ఉన్నారు, వారికి న్యాయం జరగాలంటే వారు కూడా ఆర్థికంగానే కాకుండా అనేకమైన వెనుకబాటుతనాలకు గురవుతున్నారు, ఆదరణకు నోచుకోవటం లేదు. వాళ్ళు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళలో ఉన్నారు, వెనకబడిపోయి ఉన్నారు. కాబట్టి వారికి కూడా రిజర్వేషన్లు కావాలి, అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే జనాభాలో ఎక్కువ శాతం ఉన్నారు కనుక వారికి జనాభా లెక్కల ప్రకారం బీసీ కులగణన జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగంలోనే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 340 అనే అధికరణను ఆయన పొందుపరిచాడు.